మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. విలనిజాన్ని తన కళ్ళల్లో తన గొంతుతో సినిమా త్రూఅవుట్ హీరోయిజం బయటపడాలంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ అప్పుడు తప్పనిసరిగా ఉండాలి. అలాంటి నెగిటివ్ క్యారెక్టర్లకి ప్రాణం పోసిన ఒక నటుడు అని చెప్పుకోవచ్చు. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ బాలాజీ గారు. బాలాజీ గారు నమస్తే. నమస్కారం అండి రోషన్ గారు. ఏంటి మనం చూడగానే ఫస్ట్ షాక్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 66 ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఇప్పుడున్న యంగ్ హీరో లాగా ఉన్నారు అసలు. మగ మహారాజు చిరంజీవి గారు బ్రదర్ గా చేస్తారు. ఇప్పుడు సేమ్ అలానే ఉన్నారు యాజ్ ఇట్ ఈజ్. సినిమా వచ్చే 40 years అయిపోయిందా? 40 years 83. ఏంటి అసలు సీక్రెట్ ఏంటి అసలు? ఫస్ట్ హెయిర్ ఒకసారి గట్టిగా లాదండి. విగ్గూరిపోతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్ ఈజ్ వెల్. ఎప్పుడూ మీరు ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. ఇదే సీక్రెట్ ఆఫ్ ద హెల్త్. ద స్మైల్ ఈజ్ ద ఎనర్జీ టాబ్లెట్. ఇదే మెయిన్ అండి, ఇంకేం కాదు. అంతే. చాలా మంది అసలుకి బాలాజీ గారు ఎలా ఉన్నారు, బాగా ఇప్పుడు ముసలాయన అయిపోయి ఉంటారేమో, ఎవరు చూపించలేదు. రోషన్ గారు మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, ఎందుకు వదిలేశారు అసలు కంటే నేను కూడా అనుకున్నాను అయిపోయి ఉంటారులే, 65, 67 కదా, కొంచెం ఏజ్ అయిపోయి ఉంటాయి, అన్ని కొంచెం ముడతలు పడి ఉంటాయి. చూడగానే నేనే షాక్ అయ్యాను సార్. సో డైట్ ఎలా మెయింటైన్ చేస్తారు అసలుకి? డైట్ అంటే మార్నింగ్ 4కి 3:30 4కి లేచిపోతాం. మార్నింగ్ ఓకే. మనం లేకపోయినా కూడా ఆటోమేటిక్గా మన కాన్షియస్ లేపేస్తుంది. లేదంటే ఆ రోజు కొంచెం అనీజీగా ఉంటుంది. లేచిపోయి రన్నింగ్, జిమ్, యోగా, ప్రాణాయామం చేస్తాను. చన్నీళ్ళ స్నానం చేస్తాను. ఇప్పటికే చలికాలంలో కూడా ఎస్ చన్నీళ్ళ స్నానం చేస్తాను. కిందనే పడుకుంటా. ఏదైనా బొంత అంటారు కదా, అవును, మనకి పాతకాలంలో అది పడుకుంటాను దాని మీద. అంతే, ఇంకేం పెద్దగా ఏముండదు. ఫుడ్ అనేసరికి మార్నింగ్ లెగిస్తే రాగి సంగటి తింటాను. రాగి సంగటి నాకు ఎట్లాగంటే అలవాటు. నేను నెల్లూరు చదివింది, సర్వోదయ కాలేజ్ చదివినప్పుడు చిరంజీవి గారు అదే ఊరు, పక్కనే ఇల్లులు కూడాను. నాగబాబు నేను క్లాస్మేట్స్. ఓకే. చదివేటప్పుడు అక్కడ మా పెదనాన్నగారు ఇంట్లో ఉండేవాడు. అక్కడ అందరికీ కూడా వాళ్ళ ఇంట్లో చాలామంది, ఒక 15 మంది మొత్తం బ్రదర్స్ అందరూ. కానీ మార్నింగ్ టిఫిన్కి ఏంటంటే రైస్లోను ఈ రాగి పౌడర్ వేసేసి కలిపేసి ఒక సంగటి కింద చేశారు అన్నమాట. అది చేసి అందరికీ 2 ముద్దలు పెట్టి దానికి అంటే దానికి ఏంటంటే చికెన్ కానీ లేకపోతే ఫిష్ కర్రీ కానీ లేకపోతే ఏదో ఒకటి పెడతా ఉంటారు అన్నమాట. ఇట్లాగా ఆ రాగి సంగటి అలవాటు అయిపోయింది. అలాగా తర్వాత నేను అర్జున్తో సినిమాలు చేసేటప్పుడు అర్జున్ ఎక్కువ రాగి సంగటి మధ్యాహ్నం తింటాడు. రాగి ముద్ద అంటారు, కర్ణాటక ఎక్కువ అదే ఫేమస్. అలాగే రాగి సంగటి అలవాటు అయిపోయి నాకు 84 నుంచి రాగి సంగటి స్టిల్ ఈ రోజు కూడా రాగి సంగటి తింటాం. ఒక ముద్ద తింటారా? అంటే అంబల్లా చేసేసుకొని మార్నింగ్ అదే టిఫిన్, ఇంకేం ఉండదు. ఇంకేం చేయను. మధ్యాహ్నం మామూలు అంటే సమయానుకూలం బట్టి తింటానండి. ఇది ఉండాలా, లేకపోతే ఇది కావాలి, లేకపోతే దీన్నే రిస్ట్రిక్షన్స్ అయిపోయాయని మనం పెట్టుకోం. ఎందుకు పెట్టుకోకూడదంటే, ఒకటి అలవాటు చేసేసాం అనుకోండి, దానికే మైండ్ కానీ బాడీ కానీ దానికి స్టిక్ ఆన్ అవుతుంది. మనం వేరియేషన్స్ చూపించాలి. వేరియేషన్ చూపిస్తామంటే ప్రతిదీ దాన్ని కూడా రిసీవ్ చేసుకుంటుంది. బాడీలో ఆర్గన్స్ కూడా ఏంటంటే, ఒకరోజు మనం గట్టిగా ఉండే ఫుడ్ తిన్నాం అనుకోండి, అది తింటే ఒకేసారి చాన్నాళ్ళు మానేసి ఒకేసారి తిన్నాం అనుకోండి, దాన్ని డైజెషన్ చేసుకోలేదు. అరే నాకెందుకు పెట్టామని చెప్పేసి లోపల అరుస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి, లేకపోతే పక్కకు పోతాయి. నా వల్ల కాదు, నేను దీన్ని అరిగించలేను, నువ్వు చూసుకో అంటే అక్కడే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇవన్నీ లేకుండా ఏంటంటే అది కొంచెం ఇది కొంచెం అన్నీ కూడా దేన్నైనా కూడా తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుందంటే మనకి బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్ మొత్తం అంతా దాన్ని డైజెషన్ చేసుకుంటూ మొత్తం దాన్ని తీసుకుని ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి రైస్ తింటాను, వైట్ రైస్ తింటాను, నైట్ కూడా తింటా. వైట్ రైస్ తింటాను, చపాతీలు తింటాను, రైస్ తింటాను, కర్డ్స్ తింటాను, అన్నీ ఏది నాన్ వెజిటేరియన్ తిన్నాను.
ఈ 2 years నుంచి మానేశాను నాన్ వెజిటేరియన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.